దైవ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 34వ కీర్తన. ఈ కీర్తన భక్తుడైన దావీదు రచించినటువంటి కీర్తనని ఈ కీర్తన హెడ్డింగ్ లో మనం గమనిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కీర్తన ఎప్పుడు రాయబడింది, ఏ సందర్భంలో ఈ కీర్తన రచించాడు అని మనం గమనిస్తే ఆ హెడ్డింగ్ లోనే ఉన్నది. ప్రియులారా, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఈ కీర్తనలో రెండు విషయాలు ప్రాముఖ్యంగా దావీదు భక్తుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు. దేవుని గురించి ఒక గంభీరమైనటువంటి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియులారా, టెస్టిమోనీ, డేవిడ్స్ టెస్టిమోనీ మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఏ విధంగా దావీదును కాపాడాడో, దేవుడు ఏ విధంగా దావీదును రక్షించాడో, ఆ విషయాలన్నీ కూడా చాలా క్లుప్తంగా, డీటెయిల్డ్ గా కాకుండా ఆయన యొక్క సాక్ష్య జీవితం, ఆయన యొక్క సాక్ష్యం, దేవుడు ఏ విధంగా కాపాడాడో, ఏ విధంగా రక్షించాడో, ఆయన చేసుకున్నటువంటి తీర్మానం ఏమిటో మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు చెప్తా ఉన్నాడు ఆయన యొక్క సాక్ష్యం. తర్వాత మనం గమనిస్తే 9వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉపదేశిస్తూ ఉన్నాడు. మీరు ఏ విధంగా జీవించాలో, ప్రజలారా, దేవుని పిల్లలారా, మీరంతా ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండాలో, మీరు ఏ విధంగా ప్రభు కొరకు జీవించాలో, ఏ విధమైనటువంటి తీర్మానాలు కలిగి ముందుకు కొనసాగాలో అనేటువంటి ఉపదేశం చేస్తూ ఉన్నాడండి. మొట్టమొదటిగా దావీదు యొక్క సాక్ష్యం, డేవిడ్స్ టెస్టిమోనీ మనం గమనిస్తా ఉన్నాం ఈ కీర్తనలో. అదేవిధంగా రెండవ సెక్షన్ మనం గమనిస్తే హిస్ టీచింగ్, టెస్టిమోనీ అండ్ టీచింగ్, ఉపదేశిస్తూ ఉన్నాడు. చూడండి, ఒక వచన భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తా. 11వ వచనంలో, 34వ కీర్తన 11వ వచనంలో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఉపదేశిస్తూ ఉన్నాడు, పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. నేను ఏ విధంగా అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానో, ఏ విధంగా అయితే ప్రభు వైపు చూచి నేను రక్షింపబడ్డానో, నేను ఏ విధంగా అయితే ప్రభు మీద ఆధారపడి విజయం సాధించానో, అదే విషయం మీరు కూడా ఫాలో కావాలి. అవే ఇన్స్ట్రక్షన్స్. నేను ఏ విధంగా అయితే దేవుని కొరకు నిలబడ్డానో, ఏ విధంగా అయితే దేవుని మీద ఆధారపడి ఆ శత్రు సైన్యం నుంచి, శత్రు రాజైన ఆకీషు నుంచి బయటపడ్డానో, మీరు కూడా బయటపడాలంటే, మీరు కూడా విజయం పొందాలంటే, మీరు కూడా ప్రభు కొరకు నిలబడాలంటే మీరేమి చేయాలో అనేటువంటి విషయాన్ని 9వ వచనం నుంచి యెహోవా భక్తులారా అని పిలుస్తా ఉన్నాడు. తర్వాత పిల్లలారా అని పిలుస్తా ఉన్నాడు. హిస్ టీచింగ్ మనం గమనిస్తా ఉన్నాం. పిల్ల మొదటి 8 వచనాల్లో దావీదు యొక్క సాక్ష్యం, ఆఖరి వచనాల్లో 22వ వచనం వరకు దావీదు యొక్క ఉపదేశం. చూడండి ప్రియులారా, దావీదు ఏం టెస్టిమోనీ ఇస్తా ఉన్నాడు, దేవుని వల్ల ఆయనకు జరిగినటువంటి మేళ్ళేంటి అనేటువంటి విషయాన్ని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగిద్దాం. చూడండి, 4వ వచనంలో నుంచి ఒక మాట చదువుకుందాం. 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఇది మొదటి సంగతి ప్రియులారా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. మనకందరికి తెలిసినట్లుగానే దేవుని దగ్గర విచారణ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి ప్రియులారా. ప్రతి విషయంలో దేవుని దగ్గర మనం విచారణ చేయాలి. ఇప్పుడే చదువుకున్నాం కదండి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, దేని విషయమందును చింతపడకుడి గాని ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతి, ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత దేవుని సముఖంలోనికి దేవునికి విన్నపములు తెలియజేయడి. ఎందుకు దావీదు దేవుని స్తుతిస్తా ఉన్నాడంటే, ఒకటి, దావీదు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు దయచేశాడు. ముందు మనం ప్రార్థన చేస్తే జవాబు ఇవ్వడం ఆయన వంతు ప్రియులారా. అసలు మనం ప్రార్థనే చేయకుండా, దేవుని సన్నిధిలో మనం విచారణే చేయకుండా దేవుని దగ్గర నుంచి జవాబును మనం పొందుకోలేం. అసలు దేవుడు ఎవరు ప్రార్థన చేస్తారా, ఎవరు నా సన్నిధికి వస్తారా, వారి ప్రార్థనలు నేను వింటాను, వారికి జవాబిస్తాను అని ఆ ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడంటండి ప్రియులారా. ఎవరైతే దీనులుగా భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో విచారణ చేస్తారో, ప్రార్థిస్తారో, మన ప్రభు తప్పకుండా ఉత్తరం ఇచ్చేవాడు. ఉత్తరము పొందుకున్నటువంటి దావీదు, జవాబు పొందుకున్నటువంటి దావీదు
దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. మన ప్రభువు జవాబిచ్చేవాడు. మనము ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు జవాబు దయచేస్తాడు పిల్ల. ఎంత సంతోషంగా దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుంటున్నారు కదండి. ఆయన జవాబిచ్చేవాడు గనుక నేను సన్నుతిస్తా, స్తుతిస్తా. ఆ కీర్తనలో 2వ వచనంలో అంటా ఉన్నాడు, యెహోవాను బట్టి నేను అతిశయిస్తా, దీనులు దానిని విని సంతోషిస్తారు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదాం. జవాబిచ్చినటువంటి దేవుణ్ణి చూడండి, అనేక మందితో కలిసి, దేవుని ప్రజలతో కలిసి దేవుని యొక్క నామాన్ని గొప్ప చేయాలని దావీదు యొక్క ఆశ ప్రియుల. దేవుణ్ణి హెచ్చిస్తా ఉన్నాడు, దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తా ఉన్నాడు. మానవులమైనటువంటి మనం చేయవలసినటువంటి కార్యాలు అవే ప్రియులారా. దేవుణ్ణి సన్నుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, ఆయన యొక్క నామమును మనం గొప్ప చేయాలి. ఈ లోకంలో మనం ఉన్నది ప్రభు యొక్క నామాన్ని ఘనపరచడానికి, ప్రభు యొక్క నామాన్ని హెచ్చించడానికి మనం ఈ లోకంలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. మనం చేసేటువంటి కార్యముల ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క జీవితం ద్వారా మన ప్రభువుని మనం గొప్ప చేయాలి, మన ప్రభువుని హెచ్చించాలి. మొట్టమొదటి సంగతి నేను జ్ఞాపకం చేస్తాను, నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. రెండవది, ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తానని తీర్మానం చేసుకుంటాం, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. 4వ వచనంలోనే 2వ సెక్షన్లో ఉన్నది, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. అంటే మన ప్రభు తప్పించేవాడు, భయాల నుంచి తప్పించేవాడు. వాస్తవానికి సౌలు దావీదు ఎంత భయపడ్డాడండి సౌలు విషయంలో. భయపడి కదా పారిపోతూ ఉన్నాడు. భయపడి నోబులోనికి వెళ్ళాడు, తర్వాత గాతులోనికి వెళ్ళాడు. ఆకీషు రాజుకి మరింతగా భయపడ్డాడు, బహుగా భయపడేను అనేటువంటి పదము మనం అక్కడ 21వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో చూస్తాం. మరింతగా భయపడ్డాడు, కానీ పారిపోతూ ఉన్నప్పుడు దానివల్ల ఉపయోగం లేదు. దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోతే, దేవుని నుంచి దూరంగా వెళితే భయాలు ఆవరిస్తాయండి, భయాలు ఆవరిస్తాయి. మరి దేవుని సన్నిధికి వస్తే, దేవుని దగ్గరకు వస్తే, దేవుని సన్నిధిలో కూర్చుంటే, దేవుని మాటలు ధ్యానిస్తే, దేవుని యొక్క మహత్యమును, ఆయన యొక్క బలమును, ఆయన యొక్క శక్తిని మనము ఆశ్రయిస్తే భయము కాదండి, సంతోషం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. దావీదు పొరపాటు చేశాడు ఆ యొక్క 21వ అధ్యాయంలో, కానీ అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాడు అనమాట. నేను భయపడి ఆ రోజు అక్కడికి వెళ్ళాను కదా, పారిపోయి వెళ్ళాను కదా, కానీ నేను ప్రార్థన చేశాను, ప్రభు వైపు చూచాను, నా హృదయంలో దేవుణ్ణి తలంచాను, దేవునికి మొరపెట్టాను. ప్రభు ఏం చేశాడంట, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. అవును ప్రియులారా, భయములన్నిటిలో నుంచి తప్పించేవాడు, ఆపదలన్నిటిలో నుంచి తప్పించేవాడు, ఇరుకులన్నిటిలో నుంచి తప్పించేవాడు మన ప్రభువే, మన ప్రభువే. రాత్రికాల సమయంలో మన జీవితాల్లో ఏ భయాలు వెంటాడుతా ఉన్నాయో, దేవుని దగ్గరికి వద్దాం, దేవుని దగ్గరికి వద్దాం, మన ప్రభువు దగ్గరికి వద్దాం. భయములన్నిటిలో నుంచి మనల్ని విడిపించేవాడు. భయపడకుడి, భయపడకుడి అని చెప్పినటువంటి మన ప్రభు వైపు చూద్దాం. దావీదు అనుభవపూర్వకంగా చెప్తా, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ఒకటి, ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు దయచేశాడు, అందును బట్టి దేవుని స్తుతిస్తానని తీర్మానం చేసుకుంటా ఉన్నాడు. రెండవది, ఆయనకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. భయములన్నిటిలో నుంచి విడుదల దొరికింది కాబట్టి దేవుణ్ణి స్తుతిస్తాను, సన్నుతిస్తాను అని తీర్మానం చేసుకుంటా ఉన్నాడు. చూడండి ప్రియులారా, 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఇక్కడ వారు అని మాట్లాడుతా ఉన్నాడు. ఆయన తట్టు చూస్తే వారికి వెలుగు కలిగెను. ఈ దావీదు ఒకప్పుడు దేవుని తట్టు చూడకుండా మనుషుల వైపు చూచాడండి కదా ప్రియులారా. మనుషుల వైపు చూసినప్పుడు వెలుగు కాదు, ఆయన యొక్క ముఖములో చీకటి అలముకున్నది, ఆయన యొక్క జీవితంలో చీకటి అలముకున్నది, ఆయన యొక్క హృదయంలో చీకటి, ఆందోళన,
ఆ నిరాశ, నిస్పృహకు గురైపోయాడు. కానీ దేవుని వైపు చూచినప్పుడు, ఆయన యొక్క ప్రసన్నత వైపు చూచినప్పుడు, ఆ సన్నిధిలో ఆయన వైపు చూచినప్పుడు, ఆయన యొక్క కాంతి దావీదు యొక్క ముఖము పైన ప్రసరించడం, దేవుని యొక్క కాంతి ఆయనపై పడుతూ ఉన్నది. ప్రియులారా, మనం దేవుని వైపు చూద్దాం. మన యొక్క ముఖాలు వెలగాలంటే, మనము సిగ్గుపడకుండా ఉండాలంటే, మనము జయ జీవితం పొందాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే ఆయన తట్టు చూడాలి. మనకు అందరికి తెలుసండి, పేతురు అనేటువంటి శిష్యుడు కథ. ప్రియులారా, దేవుని వైపు చూస్తూ ఆ యొక్క సముద్రములో నడిచినప్పుడు మునిగిపోకుండా ధైర్యంగా అడుగులు వేస్తూ ముందుకు కొనసాగాడు. కానీ ఎప్పుడైతే సముద్రం వైపు ఆయన యొక్క దృష్టి మళ్ళిందో వెంటనే ఆయన యొక్క జీవితంలో ఏం కలిగిందండి? భయం ఆవరించింది. అయ్యో ప్రభువా, నేను నశించిపోతూ ఉన్నాను, నేను మునిగిపోతూ ఉన్నాను, నేను నలిగిపోతూ ఉన్నాను. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అయ్యో పేతురు, ఎందుకు భయపడతా ఉన్నావు? చేయి పట్టుకొని ఆయనను పైకి, దేవుని వైపు చూస్తే భయములన్నిటిలో నుంచి విడుదల ఉన్నది. ఆయన యొక్క జీవితంలో వెలుగు ఉన్నది, కాంతి ఉన్నది. మన యొక్క జీవితాలు కాంతివంతంగా ఉండాలంటే, మన యొక్క జీవితాలు ప్రజ్వలించాలంటే, ఒక వెలుగైన జీవితం, ఒక ప్రకాశవంతమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలంటే మనం ఎవరి వైపు చూడాలి? మనుషుల వైపు కాదండి. 118వ కీర్తనలో కూడా ఆ భక్తుడు చెప్పాడు కదండి, నరులు నన్నేమీ చేయలేరు. నరుల వలన ఉపయోగమేమున్నది? నరుల వల్ల ఉపయోగమేమున్నది? వారు కూడా నశించిపోయేవారే. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూడండి, దేవుని వైపు చూచినప్పుడు మనకు వెలుగు ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చీకటిలో నుంచి మనం విడుదల పొందాలంటే, నిరాశలో నుంచి, దుఃఖములో నుంచి విడుదల పొందాలంటే, దావీదు అప్పుడు ఏదైతే పని చేశాడో మనం కూడా అదే పని చేయాలి. ఆయన తట్టు చూడగా నాకు వెలుగు కలిగేను. దేవుని వైపు చూద్దాం. మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క జీవితాల్లో వెలుగు నింపేవాడు ఆయన. శాంతితో నింపేవాడు, సమాధానముతో నింపేవాడు. వెలుగు కలిగింది కాబట్టి ఆయన యొక్క జీవితంలో దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. మరలా 6వ వచనంలో మరలా అదే విషయాన్ని ఆయన ఏ విధంగా అయితే ప్రార్థించాడో ఆ విషయం గురించి ప్రస్తావిస్తాడు. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. దావీదు భక్తుడు ఈ దీనుడు మొర్ర పెట్టగా అంటా ఉన్నాడు కదండి. ధీమాగా కాదు. కొంతమంది ఏదో దేవుని సన్నిధిలో నాకేం ఉందిలే అన్నట్లుగా ప్రవర్తిస్తారండి. అట్లా కాదు. ఈ దీనుడు మొర్ర పెట్టగా, ఆయన యొక్క తగ్గింపు చూడండి. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను అని చెప్తూ అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించాడు. 4వ సంగతి, శ్రమల నుంచి విడిపించాడు కాబట్టి దావీదు దేవుణ్ణి స్తుతించాలని తీర్మానం చేసుకున్నాడు. శ్రమలలో నుంచి విడిపించేవాడు మన ప్రభు అండి. శ్రమలు, భక్తులకు కష్టాలు ఉన్నాయా? శ్రమలు ఉన్నాయా? ఉన్నవండి. దావీదే చెప్తా ఉన్నాడు, భక్తులకు కలిగేటువంటి శ్రమలన్నిటిలో నుంచి విడిపిస్తాడు. 19వ వచనం చూడండి, 34వ కీర్తనలోనే 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ప్రియులారా, అనేకమైన శ్రమలు పొంచి ఉన్నాయి భక్తుల జీవితంలో. అసలు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరికీ శ్రమలు, కష్టాలు, బాధలు. ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించాలంటే అది ఎంతో కష్టమైనటువంటి పని. ఈ లోకములో దేవుని కొరకు మనం నమ్మకంగా, యథార్థంగా జీవించాలంటే అది చాలా ఛాలెంజ్తో కూడుకున్నటువంటి విషయం. ప్రియులారా, శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. శ్రమలు వస్తాయి ప్రియులారా, శ్రమలు వస్తాయి. దావీదు చెప్తా ఉన్నాడు, దైవ గ్రంథములో మనం చూస్తా ఉన్నాం కదండి. అపోస్తులుడైన పౌలు చెప్పారు. చూడండి, అపోస్తుల కార్య గ్రంథం 12వ అధ్యాయములో ఒక చక్కని మాట ఉన్నది ప్రియులారా. 12వ అధ్యాయంలో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తా ఉన్నది. చూడండి,
అపోస్తుల కార్య గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. అంతియోకుకు తిరిగి వచ్చారు. స్వార్థ దండయాత్రకు వెళ్ళి మొదటి మిషనరీ జర్నీ ముగించుకొని మరలా వారు అంతియోకుకు తిరిగి వచ్చారు. 22వ వచనంలో చెప్తా ఉన్నారు, శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని వారిని హెచ్చరించి అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. ప్రియులారా, శ్రమలున్నాయి, కష్టాలున్నాయి, భక్తులకు శ్రమలున్నాయి. ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో నుంచి కూడా మరొక మాట మనం చదువుకుందాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. సహించిన వారమైతే ఈ లోకములో దేవుని కొరకు శ్రమలు, నిందలు, అవమానాలు భరించాలి. 3వ అధ్యాయం అదే పత్రికలో 12వ వచనం, 3వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించువారు. మనకు కష్టాలు రావడం లేదంటే, శ్రమలు రావడం లేదంటే ఏదో కొన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ అవుతున్నామని అనుకోవాలండి. లోకంలో మనకి ఎటువంటి ఇబ్బందులు రావడం లేదు, ఎవరి దగ్గర నుంచి ప్రతికూలతలు ఎదురవడం లేదంటే ఏదో విషయాల్లో మనం కాంప్రమైజ్ అయిపోయి లోకంలో కలిసిపోతా ఉన్నామనే. ఇక్కడ దేవుని గ్రంథంలో ఉన్న సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారికి శ్రమలు ఉన్నాయి, హింస ఉన్నది, అవమానం ఉన్నది, నిందలున్నాయి. కానీ ప్రభు ఏం చేస్తాడు? ప్రభు వాటన్నిటిలో నుంచి ఆయన విడిపించును. ఇక్కడ దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు 6వ వచనంలో, శ్రమలన్నిటిలో నుంచి నాకు విజయం లభించింది, రక్షణ లభించింది. నేను ఎల్లప్పుడూ ప్రభుని స్తుతిస్తా, నేను ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తా, ఆయనను ఒకటి అతిశయిస్తా. మీరంటారండి నాతో కూడా యెహోవాను గనపరచండి అని సాక్ష్యం ఇస్తూ దేవుడు ఏమేమి మేలు చేశాడో వరుసగా వివరిస్తా ఉన్నాడు. ఏ విధంగా ఆ రాజు చేతిలో పడినప్పుడు దావీదు పిచ్చివానిలాగా ఏ విధంగా ప్రవర్తించాడో తర్వాత అనుకున్నాడు, అసలు ఆ పిచ్చోడేంటి నన్ను వదిలేసేటంటే అని దావీదు అనుకుని ఉంటాడండి. శత్రువు దొరికితే ఆ పిచ్చోడు నన్ను వదిలేసేయడండి. అంతే కదండి, శత్రువు దొరికినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? వధిస్తారు, నాశనము చేస్తారు, అంతమొందిస్తారు. చెప్తా ఉన్నాడు, అసలు ఆయనకే తెలియదు నన్ను ఎందుకు వదిలిపెట్టాడో. అసలు నేను మరణమునకు పాత్రుడు, నా సందర్భంలో నేను నశించాలి, ఎన్నో శ్రమలకు గురి కావాలి, వారు ఎన్నో హింసలు పెడితే వాటన్నీ నేను అనుభవించవలసి ఉండేవాడిని. కానీ ఆర్గ్యూస్ ఏంటో, అసలు ఆయన ఎందుకు వదిలిపెట్టాడో, నేనెందుకు ఎట్లా బయటపడ్డానో. ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయం ప్రియులారా. ధైర్యంగా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, అతని శ్రమలన్నిటిలో నుంచి నన్ను రక్షించాను. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు జవాబు దయచేశాడని దేవుని స్తుతిస్తా ఉన్నాడు. రెండవది, భయములన్నిటిలో నుంచి తప్పించాడని దేవుని స్తుతిస్తా ఉన్నాడు. మూడవది, ఆ దేవుని వైపు చూచినప్పుడు నా యొక్క ముఖములో వెలుగు కలిగింది అని దేవుని స్తుతిస్తా ఉన్నాడు. 6వ వచనంలో, నా శ్రమలన్నిటిలో నుండి నన్ను రక్షించెను. ఈ ఎక్స్పీరియన్స్ అంతా చెప్తూ వివరిస్తా ఉన్నాడండి. మీకు కూడా శ్రమలు ఉన్నాయా? మీకు కూడా ఆపదలు ఉన్నాయా? అయితే నేను ఏ మార్గము గుండా వెళ్ళానో, నేను ఏ విధంగా వీటన్నిటిని ఫేస్ చేశానో అవన్నీ మీరు నేనేదైతే చేశానో అవే మీరు కూడా చేయండి. చేస్తే విజయం ఉన్నది. నేను ఏ విధంగా అయితే ప్రార్థన చేశానో, నేను ఏ విధంగా అయితే ప్రభు వైపు చూచానో, ఏ విధంగా అయితే నేను దీనుడనే దేవుని సన్నిధిలో మోకరించానో, అదే విధంగా మీరు కూడా చేస్తే ఏమున్నది? విజయం ఉన్నది. ఒక ఎక్స్పీరియన్సెస్ చెప్తా ఉన్నాడండి, ఒక టెస్టిమోనీ ఎంత చక్కగా క్లుప్తంగా వివరిస్తా ఉన్నాడో చూడండి ప్రియులారా. 7వ వచనంలో ఇంకా చెప్తా ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. దూత కావలి ఉండి నన్ను రక్షించాడు అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్తా ఉన్నాడండి.
అపోస్తులుడైన పౌలు కూడా కదండి, తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తాం. ప్రభు ఏ విధంగా ఆయన పక్క నిలిచి బలపరిచాడో చూడండి. తిమోతికి పత్రిక 2వ పత్రికలో అపోస్తులుడైన పౌలు చెప్పినటువంటి మాట మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుతా ఉన్నాను. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగు. మన ప్రభు ప్రక్క నిలిచేవాడు. దావీదు ప్రక్కనే ఉన్నాడు. దేవుని దూత దావీదు ప్రక్కనే ఉండి ఎంత విజయం ఇచ్చాడు. అసలు దేవదూతలు మనకు పరిచారకులని ఉన్నదండి. దేవుడు మనకు దేవదూతలను కావలిగా పెట్టాడు ప్రియులారా. ఆ విషయం మనకు తెలియదు కానీ మనము గ్రహించం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవదూతల గురించి ఒక చక్కని మాట ఉన్నది. అసలు ఎందుకు దేవదూతలు ఉన్నారు అంటే అక్కడ చక్కని మాట అపోస్తులుడైన పౌలే చెప్తా ఉన్నాడు. చూడండి, 1వ అధ్యాయంలో ఆఖరి వచనం చదువుతా ఉన్నా. 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఈ మాట దేవదూతల గురించి తెలియజేస్తున్నటువంటి విషయం. దేవదూతలలో ఎవని గూర్చి అయినా ఎప్పుడైనా చెప్పినా వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబోవారికి. రక్షణను స్వాస్థ్యం పొందబోవారికి అంటే ఎవరు? ప్రభువుని నమ్ముకున్నటువంటి విశ్వాసులు, నీతిమంతులు, ప్రభువుని ఎరిగినటువంటి వారు. వారందరికీ పరిచారము చేయుటకై పంపబడినటువంటి సేవకులైన ఆత్మలు. దేవదూతలు ఉన్నారండి మనతో పాటు. దేవదూతలు ఉన్నారు. షడ్రకు మేషకి అబేద్నెగోలని అగ్నిగుండంలో వేసినప్పుడు కదా రాజు చెప్పాడు, ఏంటి అగ్నిగుండంలో మనం ముగ్గురిని వేస్తే నలుగురు కనబడుతున్నారు ఏంటి, 4వ వ్యక్తి కనబడుతున్నాడు ఏంటి నాకు? ఆ 4వ దూత ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యొక్క రెక్కలను చాపి ఆ ముగ్గురిని తన యొక్క కదండి కౌగిలించుకొని రెక్కల నీడలను కాపాడుతూ ఉన్నాడు. ఆ ప్రభు చూడండి ప్రియులారా, దేవుని భక్తులు శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు, కష్టాల గుండా వెళుతూ ఉన్నప్పుడు దేవుడే ఏ విధంగా ఆయన రెక్కలతో కాపాడుతూ ఉన్నాడో మనము గమనిస్తా ఉన్నాం. అదేవిధంగా పేతురు విషయంలో కూడా కదండి. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు అపోస్తుల కార్య గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. దూత వచ్చి ఆయనను తట్టి, నువ్వు లే. ఒకసారి చదువుకుందాం చూడండి ప్రియులు. అపోస్తుల కార్య గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ఎంత ఆశ్చర్యమైనటువంటి సంగతి ప్రియులారా. సంకెళ్ళు ఊడిపడిపోతూ ఉన్నాయి. ఆ చెరసాల పునాదులు అదులుతా ఉన్నాయి. ఆ గేట్లు తెరుచుకుంటా ఉన్నాయి. ఎంత ఆశ్చర్యమైనటువంటి సంగతో గమనించండి ప్రియులారా. ఆనాడు దావీదును కూడా అదే విధంగా దేవుడు కాపాడాడండి. దేవుని దూతగా ఉండి ఆ దావీదును బయటకు మెల్లగా తీసుకొని బయటకు పంపించేశాడు. బయటకు తోలుకొని తీసుకొని వచ్చాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని యొక్క దూతలు కాపుదలగా ఉంటారు. ఎవరు పెడితే వాళ్ళతో కాదండి. సౌలుతో లేడు, దేవుని హస్తము సౌలుతో లేదు. సౌలు యెహోవా యందు భయభక్తులు విసర్జించినటువంటి వాడు. దేవుడు కూడా సౌలును విసర్జించాడు కాబట్టి దేవుని యొక్క కాపుదల సౌలుకు లేదు ప్రియులారా. భక్తుడైన దావీదుకు దేవుని యొక్క కాపుదల లభిస్తా ఉన్నది. ఎంత సురక్షితంగా ఉన్నాడో చూడండి, ఎంత ఆనందం అనుభవిస్తా ఉన్నాడో చూడండి, ఆయన యొక్క సాక్ష్యం ఎంత గంభీరంగా ఉన్నదో చూడండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దావీదు ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు? మరొక సంగతి, 4వ సంగతిగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు
తన యొక్క దూతలను నాకు కావలి ఉంచాడు కాబట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నా. ఇంకా లెసన్ చెప్తా ఉన్నాడు. 8వ వచనం నుంచి ఉపదేశిస్తూ ఉన్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. రుచి చూచినటువంటి దావీదు ఆయన యొక్క ఆశ ఏంటంటే దేవుని గురించి మాట్లాడాలి, దేవుని గురించి చెప్పాలి. ఆయన ఎంత మంచివాడో, ఎంత ఉత్తమమైన వాడో, ఆయన ఏ విధంగా మరణించాడో, తిరిగి లేచాడో, ఆయన ఏ విధంగా శ్రమలన్నిటి నుంచి తప్పించాడో ఆ చెప్పాలని ఆశ ఉన్నదండి దావీదు యొక్క హృదయంలో. చెప్పాలని ఆశ. మీరు తెలుసుకోండి అయ్యా, మీరు వినండి అయ్యా, మీరు నేర్చుకోండి అయ్యా. మీరు కూడా శ్రమల్లో ఉన్నారు కదా, మీరు కూడా భయాందోళనలో ఉన్నారు కదా, ఒక్కటి చేయండి అయ్యా, యెహోవా యందు భయభక్తులు ఉంచుడి. యెహోవా భక్తులను ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన ఉత్తముడిని రుచి చూచి తెలుసుకొనుడి. తేనె ఉందనుకోండి, తేనె యొక్క తీపిదనం కదా ఎప్పుడు తెలుస్తుంది? ఎంత వివరించినా తేనె గురించి అర్థం కాదు కదండి. ఎంత వివరించినా తేనె ఎంత బాగుంది అంత బాగుంది అంటే దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఎప్పుడు ఆ తేనె యొక్క తీయదనం, దాని యొక్క మాధుర్యత ఎప్పుడు మనకు లభిస్తుంది? అది ఆ టేస్ట్ చేసినప్పుడు, దాన్ని తింటూ ఉన్నప్పుడు. అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాడండి దావీదు. అయ్యా పిల్లలారా కదా, 11వ వచనంలో పిలిచాడు, పిల్లలారా మీరంతా వచ్చి నా మాట వినుడి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నాడు, దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతమైన వాడు, ఆయన రెక్కల నీడలో ఉంటే ఎంత ఆశీర్వాదం ఉన్నదో, ఎంత మేలు ఉన్నదో, ఎంత ప్రకాశవంతమైనటువంటి జీవితం ఉన్నదో. నన్ను చూడండి అయ్యా, నేను ఎగ్జాంపుల్ గా ఉన్నాను. యెహోవా భక్తులారా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. రాత్రికాల సమయంలో మన ప్రభు ఎంత ఉన్నతమైన వాడో మనం రుచి చూసామా? ఆలోచన చేసుకుందాం. ఆయన చేసిన కార్యాలు ఎంత ఉన్నతమైనవో, ఎంత రమ్యమైనవో. ఆ 33వ కీర్తనలో కూడా ఉన్నదండి. 33వ కీర్తన 12వ వచనంలో, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొనులు జనులు ధన్యులు. ఎవరు ధన్యులంటే యెహోవాను ఆశ్రయించేవారు ధన్యులండి. ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నవారు ధన్యులు. 32వ కీర్తన 1వ వచనంలో, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ఎంత గొప్ప భాగ్యం మనకు దొరికింది ప్రియులారా. మన ప్రభు యొక్క రక్తధారల్లో మనం కూడా కడుగబడి, మనం కూడా దేవుని పిల్లలమయ్యాం, దేవుని సొత్తుగా మార్చబడ్డాం. ఆయన ప్రజలముగా, జీవము గల దేవుని కుమారులముగా, కుమార్తెలముగా ఆ పరలోక రాజ్యమునకు వారసులమయ్యాం. మన ప్రభు ఉత్తముడు. హిస్ గుడ్నెస్ వివరిస్తా ఉన్నాడు. వివరించాలని ఆశ చూడండి. ఎప్పుడైనా మనం ఈ ప్రయత్నం చేశామండి? ఎవరికైనా చెప్పడానికి మనము ఎప్పుడైనా ఆలోచన చేశామా? దావీదు చూడండి, అందరినీ పిలుస్తా ఉన్నాడు. అందరూ కూడి ఏకముగా యెహోవాను గణపరచుదుమని 3వ వచనంలో చెప్తే, ఇక్కడ 9వ వచనం 8వ వచనంలో పిలుస్తా ఉన్నాడు, యెహోవా భక్తులారా ఆయన ఉత్తముడు, ఆయన ఉత్తముడు, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన మేలు చేసేవాడు. అదే వచనంలో ప్రియులారా 9, 10 వచనాల్లో, యెహోవా యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొదువలేదు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై. నిజంగా ఆ అరణ్యంలో మేబీ సింహాలను చూసాడేమో, అక్కడ ఉన్నటువంటి అడవి జంతువులను చూసాడేమోనండి. ఏం చూసుంటాడు? ఆ జంతువులు ఆకలిగా ఉండడం చూసుంటాడు. ఆహారం కొరకు అవి ఏ విధంగా కష్టపడుతున్నాయో, ప్రాకులాడుతూ ఉన్నాయో అవన్నీ చూస్తూ రాస్తూ ఉన్నాడు. ఈ అరణ్యంలో దేవుడు నన్ను ఎంత గంభీరంగా పోషిస్తా ఉన్నాడో. బయటికి వెళ్ళడానికి దారి లేదు. ఎక్కడి నుంచి నేను ఆహారము తీసుకొనడానికి దారి లేదు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎంతగా పోషిస్తా ఉన్నాడు.
అరణ్యంలో పోషించేవాడండి దేవుడు మన ప్రభు. ఇశ్రాయేలు సైన్యమును కదండి అరణ్యములో ఆ మన్నతో పోషించాడు. ఆకాశము నుంచి పూర్వలను రప్పించాడు. వారికి కావలసినది అనుగ్రహించాడు. ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరచుచున్నాడు అని మనం చదువుతాం. సమస్త జీవులు ఆయన వైపు చూచుచున్నవి, ఆయన ఇచ్చేటువంటి ఆహారము కొరకు కనిపెట్టుచున్నవి అని మనం కీర్తనలో మనం చదువుతాం. ప్రియులారా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, కానీ వాటన్నిటికి ప్రభు ఏం చేస్తా ఉన్నాడు ప్రియులారా? వాటికి కావలసినటువంటి ఆహారాన్ని సమకూరుస్తా ఉన్నాడు. వాటికి కావాల్సింది ప్రతిదీ ప్రభు చూసుకుంటూ ఉన్నాడు. కానీ పక్షుల కంటే శ్రేష్ఠులమైనటువంటి ఈ మానవులను, ఈ ప్రజలను ఇంకా దేవుడు ఎంతగా ఆయన ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, ఎంతగా పోషిస్తాడో కదా ప్రియులారా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ మేలు కొదవలేదు. దావీదు సాక్ష్యం చెప్తా ఉన్నాడు, గంభీరమైనటువంటి సాక్ష్యం. అరణ్యములో సింహాల మధ్యలో, ఎలుగుబంటి మధ్యలో, ఈ అడవి జంతువుల మధ్యలో దేవుడు నన్ను ఏ విధంగా పోషించాడో తెలుసా? దాని అంతటికి కారణం ఒకే ఒక రీజన్ ఏంటంటే, నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నా. నేను దేవుణ్ణి ఆశ్రయించా, నేను దేవునికి మొరపెట్టా. విరిగి నలిగిన హృదయముతో దీనుడనై మొరపెట్టా, యథార్థవంతుడినై మొరపెట్టా. నేను చేసింది ఏమీ లేదయ్యా, కేవలం ఆయన రెక్కల నీడలో నేను ఆశ్రయించాను అంతే. దేవుడు నన్ను ఏం చేశాడు? పోషించాడు. ప్రియులారా, చూడండి 15వ వచనంలో దేవుడు ఎవరిని చూస్తాడు? యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. యెహోవా దృష్టి ఎవరి మీద ఉన్నదండి? నీతిమంతుల మీద ఉన్నది. హిస్ ఐస్ అండ్ హిస్ ఇయర్స్, అక్కడ ఆ మాట మనం చూస్తాం. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన దృష్టి, ఆయన చెవులు, ఆయన కన్నులు, ఆయన చెవులు. ఇప్పుడు దేవుని కన్నులు నిన్ను నన్ను చూస్తా ఉన్నాయి. ఆయన ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాడు. ఆకాశముల నుంచి ఆయన కనిపెట్టుచున్నాడు. 33వ కీర్తన 13వ వచనంలో యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. 15వ వచనంలో వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. క్రియలన్నిటినీ చూచేవాడు, వారిని దర్శించేవాడు, ప్రజలను దర్శించేవాడు, తన భక్తులను దర్శించేవాడు, తన భక్తుల కష్టాలను చూచేవాడు. ఆయన ఎంత అబ్జర్వ్ చేస్తా ఉన్నాడో చూడండి ప్రియులారా. దేవుని యొక్క కన్నులు తన భక్తుల మీద ఉన్నవి. ఎవరైతే యథార్థంగా జీవిస్తున్నారో, ఎవరైతే ప్రభు కొరకు నమ్మకంగా పరుగు పెడుతూ ఉన్నారో, వారందరి వైపుకు దేవుని యొక్క కన్నులు. వారికి చెప్తా ఉన్నాడు, దేవుని యొక్క కన్నులు ఎవరి మీద ఉన్నావో తెలుసా? యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఉన్నవయ్యా దేవుని యొక్క కన్నులు, భక్తిహీనుల వైపు కాదు. ఆయన చెవులు ఎవరి వైపు ఉన్నాయో తెలుసా? ఎవరి మొర్ర దేవుడు ఆలకిస్తున్నాడో తెలుసా? నీతిమంతుల యొక్క మొరలకు ఒగ్గి ఉన్నవి, భక్తిహీనుల యొక్క మొరకు కాదండి. పాపములో ఉండి జీవిస్తూ, అదేవిధంగా దేవుని సన్నిధికి వస్తూ, అటు పాపములో, ఇటు దేవుని సన్నిధిలో, అటు లోకములో వేషధారణ జీవితం జీవిస్తూ దేవుని సన్నిధిలో మొరపెడితే దానివల్ల ఉపయోగం లేదు. దేవుడు వినడు. 17వ వచనంలో ఇదే కీర్తన 17, నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. ఈ విషయాన్ని మనమంతా కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మొర, ఎవరి మొర ఆలకిస్తాడు? నీతిమంతుల మొర ఆలకిస్తాడు. మన ప్రభువు నీతిమంతుల మొర ఆలకిస్తాడు. ఆయన యొక్క దృష్టి ఎవరి మీద ఉన్నది? నీతిమంతుల మీద మాత్రమే ఉన్నది. సౌలు మీద లేదండి. సౌలు మీద దేవుని యొక్క దృష్టి లేదు, కానీ దావీదు పైన దేవుని యొక్క దృష్టి ఉన్నది. దావీదు ఎక్కడికి వెళతా ఉన్నాడో, ఏ అరణ్యంలో దాక్కుంటా ఉన్నాడో, ఆ సౌలు నుంచి ఏ విధంగా దావీదును విడిపించాలో, ఏ విధంగా చూడండి ప్రియులారా, ఎట్లా కాపాడాలో, తన యొక్క దేవదూతలను కంచిగా ఉంచుతా ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు దావీదుని. రాత్రికాల సమయంలో దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించేయాలి, మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క కన్నులు
ఆయన యొక్క చెవులు. చిన్న విషయం జ్ఞాపకం పెట్టుకుందాం. భక్తులారా, పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఈ 11వ వచనం కీలక వచనం ప్రియులారా. ఈ యొక్క కీర్తనలో ప్రాముఖ్యమైనటువంటి వచనం, సెంట్రల్ వర్స్ 34వ కీర్తన 11వ వచనం. దావీదు యొక్క కోరిక ఏంటంటే తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలంతా దేవుని కొరకు నిలబడాలని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దావీదు యొక్క ఆశ అండి. పిలుస్తా ఉన్నాడు, పిల్లలారా మీరందరూ రండి, యెహోవా భక్తులారా నన్ను ఆశ్రయించిన మీరందరూ రండి రండి రండి, మీకేం నేర్పిస్తాను? యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. యెహోవా యందలి భయభక్తులు నేర్పెదను. ఈ దైవ భక్తి ఒక రోజుతో వచ్చేదండి కాదు కాదు ప్రియులారా. ప్రతిదినం సాధకం చేయాలి. ప్రతిదినం యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. చాలా మంది ఈ దినాల్లో భక్తితో జీవించేటువంటి భక్తి స్వభావం, భక్తి భావం కలిగినటువంటి వారు ఉన్నారు, కానీ ఆ దేవుడంటే భయము లేనిటువంటి వారు ఎక్కువ మంది మనకు కనబడతారు. దేవుడంటే భయము లేనిటువంటి వారు, దేవుడు చూస్తున్నాడని, దేవుడు వింటున్నాడని, దేవుడు మన యొక్క క్రియలన్నిటినీ పరిశీలిస్తున్నాడని భయం లేదు. ఇక్కడ ఇదే కీర్తనలో ఆ మానవుని యొక్క క్రియలు కూడా దేవుడు చూస్తా ఉన్నాడు అంటే 16వ వచనంలో చూడండి, దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో, దుష్క్రియలు చేస్తారో, వారందరికీ విరోధముగా దేవుని యొక్క సన్నిధి ఉన్నది. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి ప్రియులారా, సీరియస్ గా తీసుకోవాలి. మనం దేవుని యొక్క కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి, ఆయన యొక్క మొరలు నీతిమంతుల మాటలకు, నీతిమంతుల యొక్క మొరలకు ఒగ్గి ఉన్నవి. ఇంకా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా. ఎంత పర్టికులర్ గా ఉన్నాడో చూడండి ప్రియులారా. దేవుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాడు, క్షుణ్ణంగా వింటూ ఉన్నాడు, ప్రతి ఒక్కరి చర్యలను చూస్తూ ఉన్నాడు. కూర్చునుట, లేచుట, మన యొక్క తలంపులు, మన యొక్క చూపులను, మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను దేవుడు ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నాడో చూడండి. దావీదు అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాడు, నేను ఆ రోజు ఆకీషు రాజు దగ్గర పట్టబడినప్పుడు నా హృదయంలో నేను మౌనంగా ప్రార్థించుకున్నప్పుడు నా మొర దేవుడు విన్నాడు, నా హృదయాన్ని చూచాడు, నా చర్యలను చూచాడు, నా మాట, నా యొక్క విన్నపములు, నా విచారములను చూచాడు. దేవుడు ఎంత సీరియస్ గా ఉన్నాడు, ఎంత జాగ్రత్తగా భక్తుల యొక్క మొరను వింటున్నాడో, ఆయన ఎంత సీరియస్ గా దేవుని భక్తులు చేసేటువంటి మొరలు వింటూ ఉన్నాడో, ఎంత జాగ్రత్తగా. ఆ విషయాన్ని మనము 56వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లరా. 56వ కీర్తన 8వ వచనంలో చూడండి, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. మన కన్నీళ్లు, మన యొక్క మొరలు, మన యొక్క సంచారములు, మనం చేసేటువంటి ప్రార్థన ఆయన ఎంత సీరియస్ గా తీసుకుంటా ఉన్నాడో ఆలోచన చేయాలి. మనం అనుకుంటాం ఏదో ప్రార్థన చేసాం దేవుడు విన్నాడులే, కొంత ఆ నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటాం. కానీ మనం చేసేటువంటి ప్రతి విజ్ఞాపన, ప్రతి మొర, ప్రతి విన్నపం దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన వింటూ ఉన్నాడు. అసలు ఎవరు ప్రార్థన చేస్తారని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన యొక్క మొరలు దేవుని సన్నిధికి వెళ్ళడం లేదండి, దేవుని సన్నిధికి వెళ్ళడం లేదు. దానికి కారణం ఏంటంటే 56వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉన్నది కదండి, క్షమించండి, చూడండి ప్రియులారా, 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట ఉన్నది, మీ దోషములు విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఒక్కొక్కసారి మన యొక్క విన్నపములు దేవుని సన్నిధికి చేరుకోలేనివిగా ఉంటున్నామంటే దానికి కారణం ఏంటంటే మన యొక్క దోషాలు, మన యొక్క పాపాలు.
ఆలోచన చేసుకుందాం. ఏ విధంగా మనం మొర్ర పెడతా ఉన్నాం? ఏవైనా అడ్డంగా ఉన్నాయా మనం చేసేటువంటి విజ్ఞాపన, ప్రార్థన? దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా ఏమన్నా ఇంకా పాపాలు, ఏవైనా దోషాలు ఏమన్నా అడ్డుగా ఉన్నాయా? దేవుని సన్నిధికి చేరనివ్వడం లేదా? ఆలోచన చేసుకుందాం. ఇక్కడ ఉపదేశిస్తూ ఉన్నాడు. భయభక్తులు నేర్పిస్తాను రండి అని ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు. ఇన్విటేషన్ ఇస్తా ఉన్నాడు. మొట్టమొదటి ఇన్విటేషన్ ఏమో 2వ వచనంలో కదా, 3వ వచనంలో యెహోవాను ఘనపరచడానికి ఇన్విటేషన్ ఇచ్చాడండి. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనమంతా ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదాము. అది ఫస్ట్ ఇన్విటేషన్ ఇచ్చాడు. అందరూ రండయ్యా ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఘనపరుద్దాం. ఇక్కడ 2వ ఇన్విటేషన్ ఇస్తా ఉన్నాడు. ఏంటిది? సెకండ్ ఇన్విటేషన్ ఏంటి? యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిస్తా. ఏంటి? ఎట్లా భయభక్తులు కలిగి ఉండాలంటే అక్కడ ఉన్నది ప్రియులారా 11వ వచనం నుంచి 14వ వచనం వరకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడండి. బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెతికి దానిని వెంటాడము. ఈ 12, 13, 14 వచనాల్లో దావీదు చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం చూస్తా ఉన్నాం. భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? ఏ విధంగా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? బైబిల్ పట్టుకొని నీట్గా బట్టలు వేసుకొని నీట్గా దూకొని వెళ్ళడమా? భయభక్తులు అంటే భయపడుతూ వెళ్ళడం అంటే వణుకుతూ అట్లా అట్లా వెళ్ళడమా? కాదు, కాదు. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, చెడ్డ మాటలు, మేలు నందుచు అనేక దినాలు బ్రతకాలని మీలో ఎవరికైనా ఉన్నదా? అయితే మీరేం చేయాలి? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను. ప్రభువు నమ్ముకున్నటువంటి మనము ప్రియులారా, ఈ నోటిలో నుంచి మంచి మాటలు మనం పలకాలి. చెడ్డ మాటలు కాదండి. మంచి మాటలు. ఒకే నోటిలో నుంచి చెడ్డ మాటలు, ఒకే నోటిలో నుంచి మంచి మాటలు కాదు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఒకే రకమైన రీతిలో మనం జీవించాలి. మంచి మాటలు మాట్లాడాలి. నీ నాలుకను కాపాడుకో, నీ పెదవులను కాచుకో. 13వ వచనం, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. నీ నాలుకను కాచుకొనుము, నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మానుకొనుము. ఇవేనండి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే. ఇవే ప్రియులారా. మన యొక్క మాటలు ఎట్లా ఉన్నాయి? కపటమైన మాటలు మాట్లాడుతూ ఉన్నామా? మన మాటలు ఏ విధంగా ఉన్నాయి? మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది? కీడు చేస్తా ఉన్నామా? చాలా మందికి కీడు చేయాలని భలే ఉంటదండి. నేను మేలు పొందినా పొందకపోయినా పర్లేదు కానీ పక్కనోడు మాత్రం ఆ కీడు అనుభవించాలి. ఒక ఆమె ప్రార్థన చేసుకునేదంట. అయ్యా ప్రభువా, నాకు మోటార్ సైకిల్ కావాలి, పక్కనోళ్ళకి మాత్రం సైకిల్ ఇవ్వయ్యా, నేను మాత్రం ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు కొన్ని దినాల తర్వాత పక్కింటోళ్ళకేమో బైక్ ఇచ్చాడంట, ఈమెకేమో సైకిల్ ఇచ్చాడంట. అయ్యో ఏంది ప్రభువా, ఏంటి ఇట్లా చేశావు? మరలా ప్రార్థన చేసుకుందంట. అయ్యా ప్రభువా, నాకు కారు కావాలయ్యా, కారు ఇవ్వు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుందంట. కొన్ని దినాల తర్వాత ఆ పక్కన ఇంటోళ్ళకి కారు వచ్చిందంట, ఈమెకేమో మోటార్ సైకిల్ వచ్చిందంట. అయ్యా ప్రభు, ఏంటయ్యా రెండింతలుగా వాళ్ళని ఆశీర్వదిస్తా ఉన్నావు, నన్నేమో ఈ విధంగా ఆశీర్వదిస్తా ఉన్నావు. మరలా ప్రార్థన చేసుకుందంట. దేవుడు ఏంటో రెండింతల ఆశీర్వాదం వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. ఆలోచన చేసుకుంది, ఎట్లా చేయాలి, ఏం చేయాలి? నేనేదడిగినా కూడా డబల్ వస్తుంది వాళ్ళకి, డబుల్ బ్లెస్సింగ్స్ వస్తా ఉన్నాయి. వాళ్ళకి కీడు కలగాలి అని ఆలోచన చేసుకొని ఆమె అనుకుందంట, ప్రభా నా కన్ను ఒకటి కనబడకుండా చేయ్యా అని చెప్పి అన్నదంట. అంటే కన్ను పొడుచుకుందంట, వాళ్ళకి పక్కన వాళ్ళకి 2 కళ్ళు పోతాయి. ఆ విధంగా ప్రార్థన చేసుకొని ఆమె కన్ను లేకుండా చేసుకుందంట. కొన్ని దినాలకి వెళ్ళి చూసిందంట, 2 కళ్ళు చక్కగా ఉన్నాయంటండి పక్కనోళ్ళ కళ్ళు. ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగింది, ఏందయ్యా ప్రభా, నువ్వు అన్ని విషయాల్లో వాళ్ళకి డబుల్ బ్లెస్సింగ్స్ ఇస్తా ఉన్నావు, నేనేమో ఒక కన్ను తీసుకుంటే వాళ్ళకి 2 కళ్ళు పోతాయి అని చెప్పి నేను అనుకున్నానయ్యా అంటే అప్పుడు ప్రభు చెప్పాడంట, వాళ్ళకి బ్లెస్సింగ్ ఏనమ్మా ఇచ్చింది నేను, 2 కళ్ళు, 2 దీవెనలు. నీ యొక్క ప్రార్థన మార్చుకో, ప్రార్థన తీరు మార్చుకో. ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావో చూసుకోమా, ఏ విధంగా ఆలోచన చేస్తున్నావో చూసుకోమా.
ప్రభు మాట్లాడాడంట. ఆమె చేసేటువంటి ప్రార్థన తీరు మార్చుకుందంట. పొరుగు వారి పట్ల ఆమె ఏ విధంగా జీవించాలో ఆమె యొక్క ప్రవర్తన మార్చుకుందంటండి ప్రియులారా. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి మనం ఏ విధంగా ఉండాలి ఈ జీవిత యాత్రలో అంటే? చెడ్డ మాటలు పలుకకూడదు, కపటమైన మాటలు పలుకకుండా మన పెదవులను కాచుకోవాలి. కీడు చేయుట మాని మేలు చేయాలి, సమాధానం వెతికి దానిని వెంటాడాలి. సమాధానాన్ని వెతుకుదాం. సమాధానం వైపు చూస్తూ సమాధానం కొరకు మనము జీవిద్దాం. తర్వాత 15, 16 వచనాల్లో మనం చూసాం దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క చెవులు ఎవరి వైపు ఉంటుందో మనం గమనించాం ప్రియులారా. 17, 18, 19 వచనాలు చూడండి. యెహోవా సన్నిధి వారికి విరోధముగా నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. అదే విషయం మనం 6వ వచనంలో కూడా చదువుకున్నాం. తర్వాత 17వ వచనంలో నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఏ విధంగా విరిగి నలిగిన హృదయంతో దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడు నాకు సమీపంగా ఉన్నాడో తెలుసా? నేను విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు, విచారించినప్పుడు, ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచించాలి. దేవుడు ఆసన్నుడు. ఎవరికి ఆసన్నుడు? ఆయన ఎవరికి సమీపముగా ఉండేవాడు? ఎవరి ప్రార్థనలు వింటాడు? ఆయన ఆసన్నుడు అండి. ఆయన సమీపంగా ఉండేవాడండి. ఆయన సహాయము చేసేవాడు కదా. ఆయన సమీపము. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. 19వ వచనం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆపదల నుంచి విడిపించాడు కాబట్టి దావీదు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు ప్రియులారా. నాకు కలిగినటువంటి అపాయముల నుంచి దేవుడు ఏ విధంగా తప్పించాడు చూడండి. ఎన్ని ఆపదలు వచ్చినాయి, ఎన్ని శ్రమలు వచ్చినాయి, కానీ ప్రభు అన్నిటిలో నుంచి విడిపించాడు. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నీతిమంతుడు. ఆయన యొక్క కాళ్ళు కదండి, ఆయన యొక్క ఎముకలలో ఒకటి అయినను విరిగిపోదు అనేటువంటి వాగ్దానం, ఆ యొక్క విషయం మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడింది ప్రియులారా. అప్పుడు సైనికులు వెళ్ళి చూశారు కదండి, యేసుక్రీస్తు ప్రభు అని సిలువ వేసిన తర్వాత కొన్ని గంటల తర్వాత వెళ్ళి ఆ కాళ్ళు వెరగొట్టి వారిని చంపుదాం, సిలువ మీద నుంచి తర్వాత దింపుదామని వారు ప్లాన్ చేసి వెళ్ళి చూసినప్పుడు కొద్ది గంటల్లోనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరణించడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కాళ్ళు విరుగగొట్టలేదు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం లోకా సువార్తలో కూడా చూస్తాం ప్రియులారా. దేవుని యొక్క కాళ్ళు విరుగగొట్టలేదు, ఎముకలు ఒక్కటి కూడా విరిగిపోలేదు. దేవునిలో ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఈ యొక్క వచన భాగం నెరవేర్చబడింది ప్రియులారా. 21వ వచనం చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. సౌలు ఎవరి ద్వారా సంహరించబడ్డాడండి ప్రియులారా? ఎవరైనా వచ్చి చంపారండి సౌలుని? యుద్ధంలో తనకు తానుగా కదండి, ఆ ఈటె మీద, ఆ బళ్ళెం మీద పడిపోయి చెడుతనం, ఆయన యొక్క చెడుతనమే ఆయన యొక్క జీవితాన్ని నశింపజేసిందండి. ఈ భక్తిహీనులను, చెడుతనము చేసేటువంటి వారిని ఎవరు వచ్చి చంపాల్సినటువంటి అవసరం లేదు, ఎవరిని సంహరించాల్సినటువంటి అవసరం లేదు. వారి చెడుతనమే వారిని సంహరించేది. వారు తీసుకున్న గ్రంథంలో, వారు తీసుకున్న గోతిలో వారే పడుదురు. చూడండి, భక్తిహీనులను మనం ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు, దేవుడు ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు. భక్తిహీనుల యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయో మనం చూస్తాం. వారి చెడుతనమే వారిని సంహరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. ప్రియులారా, నీతిమంతుని ద్వేషిస్తే వారు ఏ విధంగా ఎంచబడతారో మనం చూస్తా ఉన్నాం. ఆఖరిగా యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవ్వరును అపరాధులుగా ఎంచబడరు. దావీదు కన్క్లూజన్ ఇస్తా ఉన్నాడు. దేవుడు నా ప్రాణాన్ని ఏ విధంగా విమోచించాడో చూడండి. నన్ను దేవుడు విమోచించాడు కాబట్టి, నా ప్రాణాన్ని విమోచించాడు కాబట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తా. తన సేవకుల ప్రాణమును విమోచించేవాడు, విడిపించేవాడు. 35వ కీర్తన 10వ వచనం చూడండి ప్రియులారా. అప్పుడు
యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. మన ప్రభు విమోచించేవాడు, మన ప్రాణాత్మ దేహములను విమోచించేవాడు. యెహోవాను ఆశ్రయిస్తే విమోచన ఉన్నది. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరును అపరాధులుగా ఎంచబడరు. మనము అపరాధముల నుంచి విడుదల పొందాలంటే ఒకే ఒక మార్గం, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తధారలు. అపరాధముల నుంచి, పాపముల నుంచి విడుదల పొందాలంటే ఆయన యొక్క శరణుజొచ్చాలి. దావీదు నేర్పిస్తున్నటువంటి గంభీరమైనటువంటి పాఠం అదేనండి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్తా ఉన్నాడు, యెహోవాను ఆశ్రయించండి, ఆయన శరణుజొచ్చండి, మీ అపరాధములన్నిటి నుండి ఆయన విడిపిస్తాడు. రాత్రికాల సమయంలో ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మకుండా, దేవుని సన్నిధిలో మన యొక్క పాపములు ఒప్పుకొనకుండా, ఇంకా నిర్లక్ష్యం చేస్తూ, ఇంకా దేవుని ఆశ్రయించకుండా దుష్క్రియలు చేస్తూ ఈ లోకంలో సాగుతా ఎవరైనా ఉంటే, ఈ రాత్రికాల సమయంలోనే ఆయన శరణు చూచుదాం. ఆయన చూస్తున్నాడని, ఆయన వింటున్నాడని, ఆయన నీతిమంతుడైన దేవుడని ఒకసారి ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే, మన పాపములని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే, ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు గనుక ప్రతి పాపముల నుంచి ఆయనను మనల్ని విమోచించి నీతిమంతులుగా తీర్చేవాడు మన ప్రభు. ప్రియుల రాత్రికాల సమయంలో ఆయన శరణు జొచ్చుదాం. భక్తుడైన దావీదు చెప్తా ఉన్నాడు, ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కాదండి, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. అసలు ఆ ప్రభువు నందు విమోచించబడిన వారి మీద నేరము మోపువాడెవడు అని మనం చదువుకుంటాం. నిజమే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరణు జొచ్చితే అపరాధములన్నిటి నుంచి విడుదల పొంది పరిశుద్ధులుగా మార్చబడతాం, నీతిమంతులుగా తీర్చబడతాం. దావీదు వలె మనం కూడా దేవుణ్ణి స్తుతిస్తాం. ప్రభువా, ఏదో అకేషనల్ గా కాదు నాయన నిన్ను నేను స్తుతించేది, ప్రతి విషయంలో స్తుతిస్తా, ప్రతిదినం స్తుతిస్తా, ప్రతిదినం నీ సన్నిధిలో ఆనందిస్తా, ప్రతిదినం నిన్ను ఘనపరుస్తా. ఏదో గుహలో నుంచి రాకీశ్వరాజు దగ్గర నుంచి విడుదల పొందిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తానని అనడం లేదండి. అసలు ప్రతిదినం నిన్ను స్తుతిస్తా, ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా నిన్ను స్తుతిస్తా. అసలు నిన్ను స్తుతించడానికి ఏ రీజన్ కావాలి? ప్రభువా, నీవే మహాగణుడు కదా నాయన, నిన్ను స్తుతించడానికి ఏ రీజన్ సరిపోతుంది? ఏ రీజన్తో నేను నీ దగ్గరికి రావాలి? అసలు నువ్వు నన్ను బ్రతికించి ఉంచావు, నన్ను పుట్టించావు, నన్ను నీ కొరకు నిర్మించుకున్నావు, నన్ను నీ కొరకే నడిపిస్తా ఉన్నావు, కాపాడుతా ఉన్నావు, దూతలను తోడుగా పెట్టావు, నీ దృష్టి, నీ కన్నులు, అసలు నువ్వే నాకు సమీపంగా ఉన్నావు, నీ సన్నిధి నాతో ఉన్నది. అసలు ప్రతిదినం మనం ఏం చేయాలండి? ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో ప్రభువా నేను నిన్ను స్తుతిస్తాను అనేటువంటి తీర్మానంకి రావాలని పిల్లలు. అకేషనల్ గా కాదు. పిల్లలు పాస్ అయితే, ఉద్యోగం వస్తే, పెళ్ళైతే నిన్ను స్తుతిస్తానయ్యా, మంచి మార్కులతో పాస్ అయితే నిన్ను స్తుతిస్తానయ్యా కాదు, ఇట్లాంటివి కాదండి. ఎల్లప్పుడూ స్తుతిస్తా, అనుదినము స్తుతిస్తా. అసలు నువ్వు నా జీవితానికి చాలినవాడు ప్రభువా, నువ్వు నీతిమంతుడు ప్రభువా, సమీపింపరాని తేజస్సులు అమరత్వము కలిగిన వాడు ప్రభువా. నీ వైపు చూస్తే నాకు వెలుగు ఉన్నది, నాకు జీవం ఉన్నది, నాకు విమోచన ఉన్నది. స్తుతిద్దాం, ప్రతిరోజు స్తుతిద్దాం. ప్రతిరోజు చాలా మంది కనెక్ట్ అవుతా ఉన్నారండి జూమ్ మీటింగ్ లో. మరి బాబ్జీ అన్న గారు చెప్తా ఉన్నారు, అన్న నేను చెవుల్లో పెట్టుకొని నేను వాక్యం వింటా ఉంటాను అన్న, మీటింగ్ ఉన్నా లేకపోయినా యూట్యూబ్ లో ఏదో ఒక వాక్యం నేను వింటూ నేను సాగిపోతూ ఉంటా. ఈ లోకంలో నీతిగా జీవించాలంటే, పవిత్రంగా జీవించాలంటే కొంత వాక్యం ఎప్పుడు నేను వింటా ఉన్నప్పుడు నిజంగా నాకు ఏకాగ్రత, ప్రభు కొరకు నేను చక్కగా జీవించడానికి కుదురుతుంది. అవును, దేవుని యొక్క మాటల్లో సంతోషం, ఆ యొక్క ఆనందం ఎల్లప్పుడూ మనం స్తుతించాలండి. ఈ రాత్రికాల సమయంలో నా సందేశం అదే. ఏదో అకేషనల్ గా ఈరోజు శుక్రవారం కాబట్టి, ఈరోజు ఆదివారం కాబట్టి, ఈరోజు మంగళవారం కాబట్టి కాదు. ప్రతిరోజు మనం స్తుతిద్దాం, ప్రతిరోజు స్తుతి. నేను ఎల్లప్పుడూ యెహోవాను, గాఢంధకారపులోయ ప్రభువుని స్తుతిద్దాం. సంతోషమా ప్రభువుని స్తుతిద్దాం, అడవిలో ఉన్నామా ప్రభువుని స్తుతిద్దాం. యెహోవా ఆసన్నుడు, ఆయన సమీపంగా ఉండేవా, మనకు సమీపంగా ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాల్ని
మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. కనుక భయము, భక్తి ఈ 2 కూడా ప్రభువు కోరుతున్నాడు కాబట్టి ఈ 2 ఆ భయముతో కూడినటువంటి భక్తి జీవితం మనం అలవరుచుకుందాం. ఇంపైనటువంటి ఆ జీవితాన్ని ప్రభువుకు నచ్చేటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ప్రభునామానికి మహిమ తీసుకొని వద్దాం. దేవుడి కొన్ని తలంపులను దీవించును గాక.